పోరి నీ మొగడేడా ఇంకెప్పుడు వస్తాడు? టైం అయిపోతుంది, ఇంకా క్యాబేజీ గడ్డ కొయ్యాలి మనం. పిల్తాక ఏమో ఉన్నాడు. మనం పోదంతా అలా కారటం లేదు మనం లేదు చేద్దామని. ఆగో ఆడ నిలబడి చూస్తానా మొద్దు లెక్క రావు. ఏదే ఆగో పొద్దుంత ఎక్కింది ఏం కథ నడువు. గంపలు నిండినే వాళ్ళు తిట్టుకుంటా ఉలుక్కుంటా పోతారు. నడువు జల్ది. పోరి 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 మీరు పోయిపోరి నేను అత్తాను. అలా పెట్టేస్తా పోరి టమాటలు అలా పెట్టేస్తా పో. పోరి పోరి పోయిపోరి ఇది అయితే అయిపోతుంది. దా దా గడ్డ పోతారా నేను కూడా దా. మళ్ళీ పోయితే ముసాలే కథ ముసాలు కోతిమీర తెప్పిస్తే ఏమైందే? అరే రాములా గడ్డ అయితే ఎందుకు కొద్దిగా రాకైతేంది. ముందుగా నీ పని నువ్వు చూసుకోపోయినాడు. ఎవరేదే ఎవరుతాను నా మీదకి కానీ ఏమనుకుంటారు. నీ సీత పాడుగాను నీ పని పాత్ర పెట్టపో నీ పని. కానీ మళ్ళీ ఏమన్నా అంటే ఉడతావు. ఈ కోతిమీర ముసాలు తెంపితే దీనికి కొట్టగా నాకు అర్థం కదా. అలా బండి రానే వచ్చే చాలా వేసుకోప్ప. టమాటాలు గింత రెండ తెప్పి పెట్టింది. ఇన్ని తక్కువ తెప్పితే ఏమైందో ఇట్లా నాతో మళ్ళా అంటే మళ్ళీ ఏందప్ప ఈ పని ఏందో ఈ కథ. గిన్నె రెండు ఉంటాయి ఇవి ఎట్లా ఎట్లా కడతారు ఈ తట్ల పోతే పుణ్యానికి వస్తానయా? తలక తక్కువ చెప్పి తినేది మన లేదు. ఇంటికి పోయి కాంటదేమన్నా కాంట ఇంటికాని ఉన్నది తెచ్చి అవి జోకన్నా అవి 20 రూపాయల కట్టలు అవి కట్టన్నా. దాని పని కూడా కొట్టుకుంటే అయిపోయాయి. ఇక అవతల ఎక్కడ పోతే అంత అంత మండుతుంది. కానీ ఇప్పుడు ఏం లాభం లేదు. ఏమన్నా ఇక వెళ్ళికే పడుతుంది. ఇది కంపేట పెట్టింది. ఈ కట్టెలు వేసానికి గంపేడ పెట్టామే. మళ్ళా గంపేది కొంటాను వాడికి. ఏంది గంపనా? అప్పుడే చచ్చిన నడువు. నీ గంప సల్లంగా ఉండ ఇంకా మానవలే కానీ వండు. పండేది పాడలేదా? ఏంటి ఏమో ఉడతావు ఒరుడా నువ్వు ఆన్నమాడు టమాటా కడిగి అక్క మోస్తాను నీ కళ్ళ నడతలేవా? నీ అటుకెళ్ళ పంట అన్నాడా? మోస్టర్లో మొత్తం సారుడు దోశాడు భలే చేస్తారు. ఇద్దరు పని అంటే భలే చేస్తారు. పని వాళ్ళ కొట్ట ఇగో ఈ బాత్రూమ్ అయితే తెల్లగా ఉంటే కాకపో భూమికి జానడే ఉన్నాను. నేను బాధ ముద్ద అన్నాడు కర్రీ రోడ్డు. నల్లాగుండి అటుగా ఇంట్లో వంటను నడింట్లో నువ్వు తెల్లగుండి బాగా వాళ్ళకి కొడతాను. మాట్లాడటానికి కొద్దిగా నన్ను ఉండాలి. కాయలు కింద పట్టినారు. ఇటు పోతారు రాగరా. ఇవి నా పిల్లం కంటే ఎక్కువ పోతారు. ఇటుండు అట్లా ఏం దింపుకుంటా పోతావు? వెనుక గీడ లేవా? గట్టి పోతావు. మాటలకే పని మా బాగానే పని చేసినవు. లేదు నువ్వే వాళ్ళ వాళ్ళకి కొడతాను కానీ విరవిరై మళ్ళీ చూస్తాడు. మరి చూడు అక్క ఎట్లా మాట్లాడుతుందా? అది పని చేస్తేనే మొత్తం
అది సాత్రం వెనకడ సాత్రం తప్పెందుకు కూర్చుంది ఇది బాగా వలిగిపోతలేదు మురుగ కుక్క కర్ర ఖర్చు కుక్క మురుగ పని చేయందే మాట్లాడుకోవద్దు బగ్గరతి సరిగా వెళితే మళ్ళీ ఎవడు పెట్టుకోవాలి అయ్య మొగడు పెట్టుకుంటాడు నా అయ్య మొగడు పెట్టుకుంటాడు ఇది కనుక పెట్టి నువ్వేం చేస్తావు రూబీ ఇంకెంతసేపు పొద్దు అత్తందా పోతుందా ఈ పెన్నమ్మవాడు ఆటలాడతారా అని మీరు ఎలా అగో ఇన్నావే మంచిగా ఉన్నదా మంచిగా అనిపిస్తుంది ఇక అందరూ అంటే మాసకాలంగా సంచులు పట్టుకుంటారా అలా ముంగటి ఇజ్జత్ చేయబడుతుంది కదా ఏం చేయాలక్క ఈ నలవక పని చేసుకున్న సొంత గిరే బతుకు ఒర్రి చొరిచి చంపుతాడు ఇంకా నన్నే తిడతాడు ఇక ఒరుతాను ఇజ్జత్ మానం పోతుందట ఇంకా ఈ మగోనికి ఇజ్జత్ లేనాడు గింత రన్ను ఉండాలి చీకుశారు చెత్తకు నీ చెత్త పాడుగాను అగో కోతిమీరలోకి వెళ్ళేందుకు వస్తానవే కన్ను కనబడతలే కన్నద్దాలని తెచ్చుకోరు అదే కరిమారి పోయి ఏ వర్రగా ఎందుకు కొడతానో నాకు తెలియదు కొత్తిమీరాకని నువ్వు చెప్పాలా ఇక అబ్బాబ్బాబ్బా నువ్వు కాకున్నావు తీ రూపాయి ఇంకెప్పుడు వస్తావే పొద్దంతా పోతుంది పాలకూర ఎప్పుడు వీగదనే మనోడు వనీత పీకన్నాయే కడగన్నాయే ముళ్ళ పెట్టన్నాయే పీకురి ఓ మనిషి ఏడుంటగానే మంటాడావా నా మొగడు మానవే లేదు గింతారన్న నడువు బిర్రనా పని అయితే అయిపోయింది నీ ముఖం అయిపోయింది మళ్ళీ వచ్చావా నీ కాంట పెట్టి సంచిలో కట్టాలి దేనికవి కడుగు రారాది మరి అబ్బా పని అయితే అయిపోయిందని అంత వాళ్ళకి వచ్చేస్తున్నావు ఇప్పుడే నేర్పడుతున్నావు కదా మొత్తమే బాంచం దేవుడు ఎంత సర్రం అంటుంది ఇగో జల్లి బువ్వకూర అనుకో నాకు ఆకలి బాగా అవుతా అన్నాడు ఏది తప్పున అది తప్పు తాగా రోగాన్ని పడితే కొత్తగా అయినట్టు తాగు అని చెప్తానే నా సర్పు గిన్నె మంచిగా లేదు ఊపైతుంది నువ్వు ఒక్కదానే చేసిన పని నేను చేసిన తెచ్చి తాగు లేకపోతే చేతగారుడా ఎందుకు కొడతావు కై 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 తలకాయ తగ్గిన చాయ్ కూడా పెట్టి విన్నావా చాయ్ పొట్టు పెట్టి తిన్న నీళ్ళే ధూప బాగా అవుతుంది నాకు చాయ్ పెట్టు ఏది మళ్ళొకసారి చాయ్ పెట్టు అన్న చాయ్ పెట్టాను నువ్వు ఏం చెప్తాను కనకాతో ఇటే చెప్తున్నావు మెడకేసి ఏ పో ఏ అందరితో తీరుంటే బతుకు నాతో తీరున్నది నేను మొగన్ని కూరపోనట అది ఆడిదయం అక్కడ కూర్చుంటుందట గాజులు నాకున్నాయి అసలు దానికున్నాయా నాకు ఏం అర్థం అవుతలేదు చాయ్ పెట్టన్నట్ట ఏ చాయ్ పెట్టు ఓ మనిషి చాయ్ ఇంకా కాలే అయ్యో అది పెట్టద్దు చక్కెర వేయద్దు సాపత్తి వేయద్దు అది మసలా తానే అక్కడ కూకొని ఏమే చేయొచ్చే అన్నట్టు అనుకుంటున్నా ఇక అక్కడ కూకో బదట్లో కూకొని పిలుపు పిలిస్తే ఎవరన్నా పక్క పంటలకు ఇట్టుంటే మంచిగా ఉంటుంది కొద్దిగా పోయిద్ది లేదు ఇక తాగు కుడితే అయినట్టు 10 ముద్దు పెట్టుకొని అనగానే అవుతుంది అయితే సార్ నువ్వు తాగినా మరి మరి ఎప్పుడు తాగినట్టు నువ్వు తాగితే నేను తాగుతా తెచ్చినావు ఏమైనా గులుగుతావు మళ్ళీ కూర్చొని ఏం చేస్తాను ఓకూర అంటుపో నడువు ఆగరాదే కొంచెం ఆగరాదు ఇప్పుడే నాకు ఆకలి అవుతుంది రా మొగడ ఆకలి అవుతుంది పో
భూ వండాలంటే బోల్ తోమాలి కదా, తోపో బోల్ తోమాలంటే ఇటుకెళ్ళి పోవాలి కదా, పో ఇటుకెళ్ళి పోయి షాయ బోల్ తోమి బోళ్ళు తోమి పెట్టుకొస్తా పెట్టుకో. ఎవరి దాకా తాగి. బాగున్నారా బావా? బాగున్నారా? బాగున్నారా? బాగున్నా. డాడీ లేడారా? బయటికి వేయండు. బయటికి వెళ్ళారా? అక్క ఇంట్లో బాగుందా? మంచిగా. ఏ బాగా కూర్చో. ఎక్కడికి పొలం కడ వెండా ఆ, ఏమైతే వచ్చారు? ఇక సాయంత్రం అవుతుందని చెప్పిండు. సరే బావా, ఇటేట వచ్చినావు బావా? నేనారా ఇప్పుడు మనకి మన ఈ పల్లె రాయాలు లేరా, వాళ్ళు ఇలా ధర పెట్టుకుంటారు అక్కడ. నిన్న ఫోన్ చేసిండు తప్పకుండా రారు అన్న అంటే అక్కడికి వచ్చిన అట్లనే బాబుని కలిసి కొద్దిగా మాట్లాడిపోదామని ఇటు వచ్చిన. అవునా? అదేంది బావా ఒక్కని వచ్చినావు? అక్కను కూడా తీసుకొస్తే బాగుండు కదా, చూసినట్టు కూడా ఉంటుంది. అప్పో మీ అక్కని తీసుకొస్తే నేను వెళ్ళగలుగుతారు, నేను ఇంటికాడ ఉంటేనే నాతో బోల్దం ఇస్తుంది. మీ అక్కతోటి సంసారం చేసుడంటే కుక్కతో పట్టుకుని గోదావరి ఎగినట్టు. సరే నా సంగతి అంతా నీకెందుకు కానీ పోయేస్తా మరి. ఫంక్షన్ అని వేయండు, జాడలేడు పత్తలేడు, అసలు ఏడ వేయండు. ఏ దోస్తు వాళ్ళతో ముచ్చట్లు పెడతాడు అంతాను. ఎవరిల్లు మరైతే జరుగును. ఎవరిల్లు అంటే సప్పుడే ఎందుకో? అరే ఎవరిల్లు అంటే సప్పుడే ఎందుకో? ఎందుకే నీకు ఎవరైతే ఎందుకు? సపరేట్గా నీ పనికి నువ్వు, నా పనికి నేను పోతా. నువ్వు రావే. ఏది అరే అది ఎవరో చక్కగా చెప్పిపో, నాకు అర్థమైందా? ఇంతగా బతిలాడుతున్నా కాబట్టి చెప్తాను, ఇది నా పెళ్ళం. ఏంది పెన్లమా? అది పెన్లం అయితే మరి నేనెవరు? పెన్ను లెక్క ఎప్పుడన్నా మసలుకున్నా నువ్వు? బోళ్ళు నేనే, ఇంట్లో పని నేనే, శిలక పని నేనే, లాస్ట్కు షాయ చూత నాతోటి పెట్టించినావు. కానీ ఇవన్నీ చేసినావు కాబట్టి అన్నీ ఆలోచించాను నేను. అందుకే ఈ స్టెప్ తీసుకున్నా. నువ్వు ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటే మేము ఫ్రెండ్స్ స్టెప్ తీసుకుంటాం. బాయ్, పదా డార్లింగ్. ఏయ్ నా లమ్మకందానా అడు రా డార్లింగ్ అంటే ఊపుకుంటా పోతా పెట్టి ఇంగు రంగున బాక్కదానా ఆడెవడే? నడవట. ఏయ్ నువ్వు ఫస్ట్ ఎందుకు వచ్చినావు ముందుగా చెప్పు. అరే నాకు పెళ్ళైందే, ఇగో నా మొగడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఈడే నా మొగడు. నువ్వెందుకు వచ్చినావో నేను కూడా గందుకేసిన. వాడు కూడా నా మొగడే, నాకు కూడా తాళి కట్టిండు. అరే నా సంసారంలో చిచ్చు పెడతావానే? నాకు ఇద్దరు పొల్లగలు ఉన్నారే. అసలు సంసారం అంటే ఏంటిదో నీకు తెలుసానే? భర్తకు విలువయ్యవు, మర్యాద లేదు. నువ్వు ఒక సంసారం చేసింది ఆడదానివి. ఇగో నువ్వు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి నడువు, లేదా ఆమె నొక్కుతా చెప్తానా. చెంప చెంప పగులుతుంది, మూతి పళ్ళు మొత్తం రాలుతాయి. ఏమనుకుంటానా? జాగ్రత్తగా మాట్లాడు.
ఏయ్ నువ్వేవతే వేయడానికి నా మగడికి ఇగో ఛాయ్ తీసుకో. నా మొగుడు కాబట్టి ఇచ్చిన. ఇంకొకసారి నా మగడు అని అనుకో మర్యాద దక్క చెప్తానా. నువ్వు ఇచ్చేదేందే తొక్కల మర్యాద ఏపా. ఏ నీతోడేంది తొక్క. ఏవయ్యా ఇగో నా ఛాయ్ తీసుకో. లేదు నా చాయ్ తాగు. తీసుకో. ఏనాడైనా నీ జీవితంలో ఛాయ్ తెచ్చి ఇచ్చినా? ఇప్పుడు ఛాయ్ నేను తెచ్చిన తాగమంటాను. కదా? ఛాయ్ తాగుతా. గిది మర్యాద అంటే. భర్తకిచ్చే మర్యాద తెలియదు కానీ ఇప్పుడు ఛాయ్ తీసుకొని మాట్లాడతా. ఛాయ్ అంటే తాగపోయి పని పోయేది ఉన్నది. మరి వంట వేసి పెడతా తింటాడు కావచ్చు. ఏయ్ నువ్వేవతే నా ఇంట్లో వంట చేస్తాను. నువ్వేమైతే నన్ను అడగడానికి? ఇది నా ఇల్లు. ఏయ్ పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తానవా? ఏం చేస్తాను అనుకుంటాను నువ్వా? వంట చేస్తానే. ఎక్కువ మాట్లాడుకో. నువ్వు నడు బయటికి ఫస్ట్ నాడు. అమ్మో నీ సంగతి ఇట్లా కదే రాదు. అరే ఏంది వేస్తానేంది? పిసికితే పిరికెళ్ళేవు. నీ అక్క అంగో పెట్టే గుర్తుతా ఏమనుకుంటాను? ఇరిగా తిని బలిసినవు. బగ్గ బలిసినాడు తెచ్చి పెడతాను బలవలేదు. నా మొగడు సొమ్ము నా ఇష్టం. ఎక్కడే నీ మొగడు? నా మొగడే. ఏయ్ నిన్ను ఏం చేస్తారో చూసుకో. నా అక్కడ చేస్తాను ఒప్పుకుంటానే. ఏందే నా ఏం నాగేది? అది ఎవరి నా ఇంట్లో వంట వేయడానికి? అదేవతి నా ఇంట్లో వంట చేయడానికి. నేను నీ పెళ్ళాన్ని అది కాదు. అర్థమైందా? నేను నీ పెళ్ళాన్ని. చూసి మాట్లాడు. నన్ను చూసి మాట్లాడు. ఏ మీ ఇద్దరు చూసి మాట్లాడదాం కొంచెం ఆగురి. మీరు ఎటు పడట్టు పోరు. ఇల్లు ఇడిచిపెట్టారు ఇప్పుడు. ఏంది ఇడిచిపెట్టి ఇద్దరు పిల్లలు చేసుకుంటే నా జీవితం సుఖంగా ఉంటుంది అనుకున్నా కానీ అవి ఇంత అధ్వానం అయితే అనుకోలే. అబ్బా ఎర్రైతే నడు పెడుగుతాండి. మీరు ఇద్దరు ఏమైనా చేసుకోరే. మీ జోలికి రాను, మీ వార్తకు రాను. నీ సంగతి ఇట్లా కాదే. ఏ అమ్మా నాతో పెట్టుకుంటే ఈపు చింతపండు అవుతుంది. ఏమనుకుంటారో. అసలు నేను ఏమనుకుంటాను? తను నిజంగా తీసుకొచ్చుకున్నా అడుగుతా. నువ్వు దాన్ని నిజంగా పెళ్లి చేసుకున్నావా? నిజంగా కాకపోతే నిజం అంటుంటుంది, అబద్ధం అంటుంటుంది అని నిజంగానే పెళ్లి చేసుకున్నాను. నా మీద ఒట్టేసి చెప్పు. నీది ఒట్టేసేదండి. దేవతకి పెళ్లి చేసుకున్నా అని చెప్తానే మళ్ళీ ఒట్టేయమంటావు. ఏమయ్యా నాకు నీ విలువ తెలియకముందు నేను బాధ పెట్టిన. భర్త విలువ తెలిసి నిన్ను మంచిగా చూసుకునే లోపే నాకు అవకాశం లేకుండా అయింది. నేను వెళ్ళిపోతా. మీరిద్దరే మంచిగా ఉండూరి. అక్క ఎక్కడికి వెళ్తావు అక్క? మాకు ఏ పెళ్లి జరగలేదు. ఇదంతా మేమిద్దరం ఆడిన నాటకం. ఆగు బావా, నాకు ఒక ఆలోచన వచ్చింది. అక్కని మార్చే ఆలోచన వచ్చింది. నేను చెప్పినట్టు చేసిన అనుకో అక్క ఖచ్చితంగా మారుతుంది. నువ్వు మారాలనే ఇదంతా చేసినావు అంతే. అంతకంటే మా మనసులో ఎలాంటిది లేవు. నిజమా? ఇది నిజం. మీరిద్దరు సంతోషంగా ఉండండి.